Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు గ్యాస్ ట్రబుల్స్. ప్రభుత్వం అమలు చేసే పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు చేరినప్పుడు మాత్రమే ఆ పథకాలకు సార్థకత, ప్రభుత్వానికి పేరు. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా పరిస్థితి మారుతుంది. గతంలో వైసీపీ పాలన సమయంలో పథకాలను వెతికి మరీ అర్హులకు ఇచ్చారు. అంతేకాదు, ఎవరైనా అర్హత ఉండి మిస్ అయితే ఏడాది చివరిలో అలాంటి వారికి ఒకేసారి అన్ని పథకాలకు సంబంధించిన లబ్ధిని అందించారు. ఇది వైసీపీ సర్కార్పై విమర్శలకు తావు లేకుండా చేసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విషయంలో దీనికి భిన్నమైన వాదన బలపడుతోంది. విజయవాడ, ఏలూరులో వరదలు సంభవించినప్పుడు గత ఏడాది బాధితులకు అందరికీ సరైన పరిహారం అందలేదు. ఇప్పటికే వందల కొద్దీ బాధితుల దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టరేట్లలో మూలుగుతున్నాయి. ఒకవైపు భారీ ఎత్తున పారిశ్రామికవేత్తలు నిధులు, విరాళాలు ఇచ్చినా బాధితులకు ఎందుకు ఇవ్వలేదో సర్కారుకే తెలియాలి. కనీసం 30% మంది బాధితులకు కూడా వరదల నష్టం అందలేదంటే అతిశయోక్తి కాదు. ఇది టీడీపీ నేతలే చెబుతున్న మాట. ఫలితంగా వరదల్లో ప్రజలను ఆదుకున్నామని చెప్పుకొని ప్రచారం చేసుకునే విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఆ ఊసు ఎత్తలేదు. ఆయన ఎక్కడ మాట్లాడినా ఎంతో చేశామని చెబుతారు. కానీ విజయవాడ, ఏలూరు వరదల విషయం మాట్లాడకపోవడానికి బాధితులకు సరైన న్యాయం జరగలేదన్న విమర్శలు ఉండడం వల్లే. ఇక ఇప్పుడు ఉచిత గ్యాస్ కూడా అదే తరహాలో ఉంది. దీనిపై ప్రత్యర్థి పార్టీల నాయకులు, విపక్ష వైసీపీ వంటివి యాగీ చేస్తే రాజకీయ దురుద్దేశంతో చేశారని పెదవి విరవచ్చు. కానీ టీడీపీని భుజాన మోసే అనుకూల మీడియాలోనే గ్యాస్ బాధితులను విరివిగా చూపిస్తున్నారు. అర్హులని గుర్తించిన తర్వాత కూడా వారికి గ్యాస్ రాయితీ ఇవ్వలేదు. నెలల తరబడి కంపెనీలు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది మహిళలు వాపోతున్నారు. మరోవైపు ప్రస్తుత తొలి దశకు గడువు దాటిపోతున్న సమయంలో ఇప్పటికే తీసుకున్న వారికి రాయితీ సొమ్ము పడకపోవడాన్ని ఎలా చూడాలో చంద్రబాబు దృష్టి పెట్టాలి. లేకపోతే సూపర్ 6 కాస్త సూపర్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది.